వెల్కమ్ టు మహేష్ మెడికల్ కోడర్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మెడికల్ కోడింగ్ సబ్జెక్ట్ మీద నేను వీడియోస్ చేస్తున్నాను. నా వీడియోస్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద నేను చేస్తున్నా. నేను వేరే అదర్ యాక్టివిటీస్ కోసం చేయట్లే. మెడికల్ కోడింగ్లోని ఏ విధంగా మీరు డెవలప్ అవ్వాలి, మెడికల్ కోడింగ్ ఫ్యూచర్లో మీకు ఎటువంటి జాబ్స్ వస్తుంది, దీనికి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరమా అని చెప్పడానికి నేను వీడియోస్ చేశాను. అలాగే నా వీడియోస్ని ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి, చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్ అండ్ మీ కామెంట్ అలాగే మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీలాగే చాలా మంది ఈ మెడికల్ కోడింగ్ కోసం తెలియక ఏ విధంగా వెళ్ళాలో, జాబ్స్ ఏ విధంగా తెచ్చుకోవాలో, తెచ్చుకున్న తర్వాత ఏ విధంగా వర్క్ చేయాలో అనేది తెలియదు. సో దయచేసి నేను ఎడ్యుకేషన్ పర్పస్ మీద చేస్తున్నాను కాబట్టి నా వీడియోస్ని మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో బెనిఫిట్ అవుతుంది. అలాగే మీరు షేర్ చేస్తే ఇంకా నాకు బెనిఫిట్ అవుతుంది. నలుగురికి నా వీడియోస్ కోసం తెలిసి మెడికల్ కోడింగ్ కోసము నేను ఎంతగా ఇంట్రెస్ట్ చూపిస్తూ మీ ఫ్యూచర్ కోసం నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళకే తెలుస్తుంది మెడికల్ కోడింగ్లో జాబ్స్ ఎలా తెచ్చుకోవాలో మీకు తెలుస్తుంది. ఓకే, మెడికల్ కోడింగ్ మెయిన్లీ ఈ టాపిక్ అనేది ఎందుకు చేస్తున్నానంటే మెడికల్ కోడింగ్లో చాలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అంటే మనం కోడింగ్ చేసేటప్పుడు ఐసీడీస్, సిపిటీస్ అండ్ డయాగ్నోస్టిక్స్ మనం కోడ్ చేస్తాం. ఓకే, ఇది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ సర్టిఫికేషన్ అనేది చేస్తే ఏ విధంగా ఉంటుంది, చేయకపోతే ఏ విధంగా ఉంటుంది. సెకండ్ పార్ట్. ఈ 2 పార్ట్స్ మీద మనం ఈరోజు చేద్దాం. ఫస్ట్ మెడికల్ కోడింగ్లో మనం సర్టిఫికేషన్ అనేది కాకుండా మెయిన్లీ ఐసీడీస్, సిపిటీస్, ఈ డయాగ్నోస్టిక్స్ కోర్స్ మనం ఏ విధంగా చేస్తాం. కోడింగ్లోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క సిమ్టమ్కి మనం ఐసీడీస్ ఇస్తాం. దాన్నే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఇది ఇయర్కి మనకి యాజ్ పర్ యాజ్ గైడ్ లైన్స్ ప్రకారంగా చేంజ్ అవుతూ ఉంటుంది. కోడ్స్ చేంజ్ అవ్వదు కానీ ఎడిషనల్ కోడ్స్ అలాగంటే కొన్ని కోడ్స్ యాడ్ చేయడం, కొన్ని కోడ్స్ డిలీట్ చేయడం, కొన్ని కోడ్స్ రివర్స్ చేయడం, కొన్ని కోడ్స్ ఎడిషనల్ పర్పసెస్ మీద యాడ్ చేయడం, ఇట్లాంటి కోడ్స్ మనకి ఐసీడీ గైడ్ లైన్స్ వైజ్గా చేస్తారు. ఇది మనం ఎవరు చేస్తారంటే ఏఎంఏ, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి ఒక సపరేట్ ఐసీడీ బుక్ ఉంటుంది. ఆ ఐసీడీ బుక్లో వాళ్ళు రివైజ్ చేస్తారు ఈ ఐసీడీ-10 గైడ్ లైన్స్ ప్రకారంగా. ఈ ఐసీడీ-10 గైడ్ లైన్స్ ప్రకారం ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా కోడ్స్ ఇవ్వాలో అనేది ఐసీడీ-10 ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్క సిమ్టమ్కి ఒక ఐసీడీ గైడ్ లైన్స్ వైజ్గా సిమ్టమ్స్ వైజ్గా ఫీవర్ కానీ, హెడ్ ఏక్ కానీ, నాసియా కానీ, వామిటింగ్ కానీ, డయేరియా కానీ, నీ పెయిన్, బయలేటరల్ పెయిన్, హ్యాండ్ పెయిన్స్, ఇట్లా ఎటువంటి పెయిన్స్ డాక్టర్ దగ్గరకు వచ్చి మీరు చెప్పుకున్న డయాగ్నోస్టిక్స్ని ఐసీడీ కింద కోడ్ చేస్తాం. ఒక ప్రొవైడర్, దట్ మీన్స్ డాక్టర్ వచ్చి కోడ్ చేసిన ఆ ఐసీడీని ఐసీడీ గైడ్ లైన్స్ వైజ్గా మనం కోడ్ చేస్తాం. కోడ్ చేసిన తర్వాత ఐసీడీ-10ని మనము ప్రతి ఒక్క సిమ్టమ్ని ఈ సిమ్టమ్ వైజ్గా మనం కోడ్ చేస్తాం. ఎందుకంటే పేషెంట్ ఒక సిమ్టమ్తో వస్తున్నాడు కాబట్టి ఆ సిమ్టమ్ని కోడ్ చేస్తాం. కోడ్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వస్తారు. దాన్నే షార్ట్కట్లో ఈడీ అంటాం. డాక్టర్ చూస్తారు. చూసినాక తనకి ఏదో ఒక ప్రొసీజర్గా అయిందనో లేకపోతే పాస్ట్ హిస్టరీనో స్మోకింగో అన్నీ అడుగుతారు. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క కోడ్ ఉంటుంది అనమాట. తన హిస్టరీ కనుక్కున్న తర్వాత తనకి ల్యాబ్స్ రాస్తారు. ల్యాబ్స్ అయిపోయిన తర్వాత తన డయాగ్నోస్టిక్స్కి సంబంధించిన అల్ట్రాసౌండ్ ఆర్ ఎంఆర్ఐ ఆర్ సిటీస్కి రాస్తారు. దీనికి ఖచ్చితంగా సిపిటీ లెవెల్స్ ఇస్తాము. ఇది కొన్నిటికి సిపిటీ లెవెల్స్ ఇస్తాం. దీన్నే కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ అంటారు. ఈ కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ కూడా మనము సిపిటీస్ వైజ్గా ప్రతి ఒక్క దానికి కోడ్ చేస్తాం. అల్ట్రాసౌండ్కి కోడ్ ఉంటుంది, ఎంఆర్ఐకి కోడ్ ఉంటుంది, సిటీకి ఒక కోడ్ ఉంటుంది. దీంట్లో డోప్లర్ టెస్ట్, వీనస్ డాప్లర్ టెస్ట్లో కూడా కొన్ని కోడ్స్ ఉంటాయి. దీని లెవెల్స్ కూడా ఇస్తాం మనం. దీన్నే 5 లెవెల్స్ అంటారు. 99281, 282, 283, 284, 285, 99. ఈ లెవెల్స్లోనే ఈ డయాగ్నోస్టిక్స్, ల్యాబ్స్, ఇనిషియల్స్ ఇవన్నీ మనం కోడ్ చేస్తూ ఉంటాం. ఈ కోడ్స్ అంతా అయిపోయిన తర్వాత డయాగ్నోస్టిక్ అయిపోయినాక దీంట్లో ఏమైనా ప్రొసీజర్స్ నడవాలి, ప్రొసీజర్ చేయాలి అంటే ప్రొవైడర్ పేషెంట్తో మాట్లాడి ఈ ప్రొసీజర్ మీకు అవుతుంది, ఆల్రెడీ పాస్ట్ ప్రొసీజర్ జరిగింది అని దానికి ఒక ప్రొసీజర్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాప్రోస్కోపిక్ అవ్వచ్చు, లాజరేషన్ అవ్వచ్చు, ఇన్సిజన్ అవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్ ప్రొసీజర్స్కి డిఫరెంట్గా సిపిటీస్ దీనికి ఇస్తాం. దీన్ని ఐసీడీస్ అండ్ సిపిటీస్ లాగా మనం క్రియేట్ చేసుకొని కోడ్ చేయాలి. అంటే ఏం జరిగింది, ఏ పార్టీకి జరిగింది. ఇప్పుడు ఐసీడీ, సిపిటీస్ కోసం అయిపోయింది. ఇప్పుడు సిపిసి సర్టిఫికేషన్ ఇంపార్టెన్స్ కోసం చెప్తున్నా. ఇది ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చెప్పి ఉన్నా. సిపిసి సర్టిఫికేషన్ ఈజ్ ఎ వెరీ మ్యాండేటరీ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ వన్ ఫర్ ఎన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. ఎందుకు అంటే కొంతమంది డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు.
సర్టిఫికేట్ వచ్చినా కూడా మనకు అదే శాలరీ వస్తుంది కదా అని ఒక్కసారి మీరు సర్టిఫికేట్ చేసి చూడండి. అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఆ రెజ్యూమ్ని ఎన్రోల్ చేయండి. naukri.comలో కానీ indeed.com linkedin.comలో కానీ మీరు ఎన్రోల్ చేయండి. సర్టిఫికేషన్ అయిపోయింది, సిపిసి సర్టిఫైడ్ అని పెడితే మీకు వచ్చే జాబ్ కాల్ లెటర్స్ ఆర్ కాల్స్ కూడా మీరు తలుచుకోలేరు, అన్ని కాల్స్ వస్తాయి మీకు. సర్టిఫైడ్ అయిపోయిన వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి, నాన్ సర్టిఫైడ్ శాలరీస్ ఎలా ఉంటాయి మీరు అక్కడ మీకు ఐడియా ఉంటుంది. ఎవరో చెప్పిన మాటలు మీరు వినొద్దు. నాన్ సర్టిఫైడ్ సేమ్ శాలరీ, సర్టిఫైడ్ సేమ్ శాలరీ ఎక్కడా ఉండదు. సర్టిఫైడ్ వాళ్ళకి 28,000 పర్ మంత్, 30,000 పర్ మంత్ ఫ్రెషర్స్కి ఇచ్చేవారు. అదే నాన్ సర్టిఫైడ్కి 15 to 18, 20,000 బిలోనే ఉంటాయి. సో సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ విధంగా చేయాలి అనేది కూడా ఆల్రెడీ చెప్పాను నేను మీకు. ఒక్కసారి నా వీడియోస్ మీరు చూస్తే మీరు సర్టిఫికేషన్ ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలి అని కూడా నేను చెప్పాను. మీరు ఒక ఫ్రెషర్గా జాయిన్ అయ్యారనుకో నాన్ సర్టిఫైడ్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్కి, అది కూడా కొన్ని కంపెనీస్ తీసుకుంటాయి. ఆ కంపెనీసే మీకు సిపి సర్టిఫికేషన్ రాయిస్తుంది, కానీ దాన్ని మీరు బాండ్ అనేది క్రియేట్ చేయాలి. అది 2 years వాళ్ళు బాండ్ తీసుకుంటారు. సిపి సర్టిఫికేషన్ పాస్ అయిపోయిన తర్వాత మీకు 2 yearsలోని 30,000 అమౌంట్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మీరు వాళ్ళ తరపున రాస్తున్నారు. అది పార్షియల్ అమౌంట్, అండ్ పార్షియల్ అమౌంట్ 15,000గా మీకు ఇస్తారు 2 years అయిపోయిన తర్వాత. 2 yearsలో మీరు బాండ్ పెట్టుకుంటే సిపిసి అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి సిపి సర్టిఫికేషన్ కూడా చెయ్యండి. ఇది ఏ విధంగా చేయాలని కూడా నేను చెప్పాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటేనే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సర్టిఫికేషన్ కోడింగ్స్ ఏ విధంగా వెళ్ళాలి, రేపు మీకు కోడింగ్ ఉపయోగపడాలనేది నేను చేస్తున్న వీడియోస్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో ఇది తెలుగు మీడియం, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా జాయిన్ తెలుగు మీడియం వాళ్ళ క్యాండిడేట్స్ కూడా ఈ కోడింగ్లోకి వెళ్ళొచ్చా, వెళ్తే ఏ రూట్లోకి వెళ్ళాలి అనేది కూడా నేను చెప్తాను. అలాగే సర్టిఫికేషన్ ఎక్కడెక్కడ చేయాలి, ఒకవేళ చేస్తే దాని లాభాలు ఏంటి, ఎక్స్పీరియన్స్ ఒకటే డిపార్ట్మెంట్లో చేయాలా అని కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. మెడికల్ కోడర్.